పరిపూర్ణులుగా చేశాడు. పాపము చేసి వాళ్ళు తమ యొక్క ఔన్నత్యాన్ని, దేవునితో తమకున్నటువంటి సహవాసాన్ని, వారు కలిగి ఉన్నటువంటి పరిపూర్ణతను కూడా పోగొట్టుకున్నారనే చెప్పాలి. అలాగే భూమి మీద పెంతెకోస్తు పండుగ దినాన సంఘం స్థాపించబడినప్పుడు సంఘం ఒక పరిపూర్ణమైన స్థితిలో స్థాపించబడింది. దేవుడు సంఘములో ఏమి జరగాలని సంకల్పించాడో అట్టి పరిపూర్ణమైనటువంటి ఒక రూపంలో సంఘం పెంతెకోస్తు పండుగ దినాన స్థాపించబడి సంఘము స్థిరపరచబడింది. అపవాది ఆ రోజు ఆదాము హవ్వలని పాపం చేయటానికి ప్రేరేపించినట్టుగా సంఘాన్ని సహోదరులలో ఉన్నవారి కంటే భౌతికమైనటువంటి హింస వలన సంఘాన్ని దెబ్బ కొట్టింది. అయినా కూడా దేవుని ప్రజలు దేవునిని విడవలేదు. ప్రభు అయిన క్రీస్తు వారిని అంటిపెట్టుకొని బ్రతికారు, క్రీస్తు కొరకు జీవించారు. కాలక్రమంలో అట్టి పరిపూర్ణమైనటువంటి సంఘం ముక్కచెక్కలుగా విడిపోయి వ్యక్తిత్వాలలో పూర్తిగా పాడైపోయింది. చాలా విధాలుగా ఎంత అద్భుతమైనటువంటి సంఘపు నమూనాని కలిగినటువంటి అపోస్తుల చేత స్థాపించబడినటువంటి సంఘాలలో చూస్తే చాలా తక్కువ కాలంలోనే అన్ని విధాలుగా పతనమైన స్థితిలో సంఘాలు కనిపిస్తాయి. అందులో ప్రత్యేకించి కొరంథీ సంఘం. కొరంథీలో ఉన్నటువంటి సంఘం ఆత్మవరాలు కలిగినటువంటి సంఘముగా మనకు కనబడుతున్నా కూడా అన్ని రకాల అవలక్షణాలు ఆ సంఘంలో మనకి కనిపిస్తాయి. ఇక ఆ స్థాయిని దాటుకోగలిగినటువంటి పరిస్థితి ఈ లోకంలోని ఏ సంఘంలోనూ కనిపించటం లేదనిపిస్తుంది. అందుకని అప్పటి నుంచి సంఘం భూమి మీద స్థాపించబడిన తర్వాత అపవాది యొక్క ప్రేరణ వలనో అబద్ధపు బోధల వలనో సంఘము దాని లక్ష్యాన్ని కోల్పోయే స్థితికి వచ్చింది. లక్ష్యము తప్పి బ్రతుకుతున్నారు. గురిలేని జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవ్యాన్ని సరైన గాడిలో పెట్టడానికే పత్రికల సందేశం అంతా కూడా ఉద్దేశించబడిందన్నమాట. పత్రికలలో ఉన్న ప్రతి సందేశము ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగానో కుటుంబంగానో సంఘముగానో కట్టడానికి ఉద్దేశించాడు. అందుకనే పత్రికల్లో ఉన్నటువంటి ప్రతి సందేశము పరిపూర్ణత వైపు సంఘాలు నడిపించడానికి ఉద్దేశించబడి ఉన్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో చాలా కారణాలను బట్టి దేవుని పిల్లలు దేవునికి కాకుండా సంఘము వారు సంఘమునకు చెందినవారుగా కాకుండా వేవేరు భావాలతో క్రీస్తుని విడిచిపోయేటువంటి దుస్థితి క్రైస్తవుల్లో చోటు చేసుకుంది. అందుకనే ఈ పత్రికలలో ప్రతి సందేశము ఒక్క విషయాన్ని చెప్పడం కోసం ఎంతో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ సంగతి బాగా తెలుసో ఆ సంగతిని ఉద్దేశించి వాళ్ళకి పాఠం చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు మనం ఆలోచించినటువంటి విషయం సంఘం యొక్క సేవకులు అపోస్తులు చెరసాల్లో ఉన్నప్పుడు బంధించబడిన వారిని బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు నిజంగానే ఈ క్రమంలో అపోస్తులైన పౌలు గారు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తిమోతి పత్రికలో చెప్తాడు. రెండవ పత్రిక రాసేటప్పటికీ అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న జైల్లో ఉన్నారు. ఆయన చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనను చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు వారిని గురించి ఆయన ఇలా తెలియజేశాడు. తిమోతి 2వ పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం మందులు రాయబడింది.
నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. అంటే సంఖ్యలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే, జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేస్తామో, మామూలు జ్ఞాపకం పెట్టుకోండి అంటే మామూలుగా ఏం చేస్తారమ్మా మీరు సహోదరులు? పలానా వారి జ్ఞాపకం ఉంచుకోండి అంటే ఏం చేస్తాం అంటున్నా? జ్ఞాపకం పెట్టుకుంటాం బ్రదర్ అంటే. జ్ఞాపకం పెట్టుకుని ఏం చేస్తాం మనం? ప్రార్థన చేస్తాం, అది ఈజీగా ఉంటుంది కాబట్టి. అంతే కదా, ప్రార్థన చేస్తాంలేండి అంటారు. కానీ జ్ఞాపకం ఉంచుకొనండి అని అంటే అర్థం ఏంటంటేనండి, వారి దగ్గరికి వెళ్ళి వారికి కావలసిందేదో ఇవ్వడం. అలాంటి ప్రేమను వారికి ఆయన తెలియజేశాడు. ఆ సంగతి పౌలు గారి జీవితంలో కూడా చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. తర్వాత వచనాల్లో మాదిరి అయినటువంటి వారిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి అనే విషయం చెప్తాడు. దాని గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాం. ముందుగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 4వ వచనం నుంచి 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఉన్నటువంటి సంగతుల్ని శ్రద్ధగా చూసే ప్రయత్నం చేద్దాం. అవివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. చాలామంది ఈ కార్యక్రమం, ఈ వచనాన్ని బాగా అందరికీ అలవాటు. పెళ్లి పత్రికల్లో వేస్తారు. పత్రికలో వేసినంత ఈజీగానే పత్రికలతోనే విడిపోతారు. అంటే వివాహం అనేటువంటి బంధం మానవ జీవితాల్లో ఎలా తయారైందంటే, ఘనమైనదిగా కనబడుతున్నట్టు పత్రికల్లోకి ఎక్కించారు. అదే పత్రిక విడాకుల పత్రికతో మళ్ళీ విడిపోతారు. అంటే పెళ్ళి అంటే మానవాళి దృష్టిలో ఎంత చులకనగా కనిపిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అని భావించలేం. లోకము రకరకాల ప్రామాణికతలతో బయలుదేరుతుంది, నడుస్తుంది. దేవుని పిల్లలకు శాశ్వతమైనటువంటి ప్రామాణికత ఉంది. అందుకనే దేవుని పిల్లల కొరకు ఈ సంగతి చెప్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే, లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులకు భిన్నంగా క్రైస్తవ జీవితము జీవించినప్పుడే నిజమైనటువంటి క్రైస్తవ్యము, లేక దేవుని సంకల్పాన్ని లోకానికి మనం గొప్పగా చూపించిన వాళ్ళం అవుతాం. లోకస్తుల వల్లే మన కుటుంబాలు కూడా అక్రమ సంబంధాలనో, పాపపు జీవితాలనో, లేకపోతే విడాకులనో, గొడవలనో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇది క్రైస్తవ కుటుంబం ఎట్లా అవుతుంది? అది అసలు క్రైస్తవ కుటుంబంలో అలాంటివి లేనే లేవు, ఏ కాలంలోనూ లేవు. పాత నిబంధన కాలం నుంచి, దేవుడు ఆదామహులను కలుగు చేసినప్పటి నుంచి క్రొత్త నిబంధన పరిపూర్ణంగా వ్రాయబడేంత వరకు కూడా డైవోర్స్, విడాకులు, పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపోవటం అనేటువంటిది దేవుని చట్టంలో కుటుంబాలలో భార్యాభర్తలకి ఎప్పుడో నిషేధించింది. ఏ కారణాన్ని బట్టి అయినా భార్య భర్తలను విడనాడుట అనేటువంటిది పూర్తిగా వ్యతిరేకమైన, దైవ చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. కానీ ఇలాంటి భయంకరమైన లోక సంబంధమైనటువంటి సాంప్రదాయం, వాళ్ళకి ఏం ప్రామాణికతలో మీకు ఎంతకుముందు చెప్పాను. ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటా సుప్రీంకోర్టులో ఒక జడ్జి చేసినటువంటి స్టేట్మెంట్ లేక జడ్జిమెంట్ ఏమిచ్చాడు? పెళ్ళైన వాళ్ళు కూడా తమ భర్తలతోనో లేక తమ భార్యలతోనో సంతోషంగా ఉండలేకపోతే తమకు నచ్చిన వ్యక్తులతో వెళ్ళిపోవచ్చు అని జడ్జిమెంట్ చేశారు. దానిని చాలామంది ఆమోదించారు. నా దగ్గర నేను షటిల్ ఆడేటువంటి దాంట్లో బాగా సీనియర్ లాయర్లు ఉన్నారు. సో ఇది ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతుంది అని మేము టీ తాగేటప్పుడు అడిగితే, అన్న అదంతా పెద్ద కథ. ఈ జడ్జిమెంట్ చేసిన వాడు, ఈ స్టేట్మెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే అతడు జడ్జినే కానీ కాదనలేము మనం అతని స్థితిని బట్టి. కాకపోతే వాడి భార్య వెళ్ళిపోయినవాడు కాబట్టి వాడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అని అన్నాడు.
అర్థమైంది. ఇడు భార్య లేనోడు, భార్య వెళ్ళిపోయినోడు కాబట్టి ఇటు భార్య వాడిని వదిలేసిపోయిందట. అందువలన బాధతో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేసాడు అనమాట. అంటే నేను చెప్తున్నానంటే మానవాళికి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, ఏ జడ్జిమెంట్ ఇవ్వాలన్నా, మానవాళి కొరకు ఏదైనా చెప్పాలనంటే మానవులు తమ జ్ఞానంతో చేసే ఏ చట్టమైనా కూడా అది పరిపూర్ణంగా ఎప్పుడూ ఉండదు, ఎప్పుడు పరిపూర్ణంగా ఉండదు. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా ఆ కాలంలోనే ప్రజలను ఉద్దేశించి ఇలా చెప్పాడు. 10వ అధ్యాయము 23వ వచనంలో, నువ్వేమో రాజులని అధికారులను చేసి ప్రజలందరూ మంచి మార్గంలో నడిపించడానికి నువ్వేమో వాళ్ళని ఏర్పాటు చేసావు నాయనా. వాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానంతో ప్రజలు నడిపించాలని స్వేచ్ఛ ఇచ్చినట్టున్నావు. కాకపోతే అసలు విషయం ఇది అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఆయన మొరపెడుతున్నాడు. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు, నేను మనుషులు తమకు తాముగా సన్మార్గాన్ని ఏర్పరచుకోలేరు, మనుషులు తమకు తాముగా మంచి మార్గంలో ప్రవర్తించలేరు. మంచి మార్గంలో నడవటానికి మీరు ఏదన్నా శాసనాలు రాయండి బాబు అని అంటే వాళ్ళు అలాగా రాయలేరు, అది వారి వశంలో లేదు అన్నాడు. ఎందుకంటే మానవాళి యొక్క జీవితాలన్నిటినీ కట్టగలిగిన శక్తి దేవుని మాటకు, దేవుని శాసనాలకు మాత్రమే ఉంది. దేవుని ఆజ్ఞలు మానవుని మేలు కోరి ఇచ్చినవి. ద్వితీయోపదేశకాండంలో అదే చదువుతాం మనం 10వ అధ్యాయంలో అనుకుంటాను 10:10లో, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలలో నీ మేలు కొరకు నీకు ఇచ్చినటువంటి ఆయన మార్గములు ఎందుకు నడుచుకో అంటాడు. చదువుతాం 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఎన్నో వచనము? 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందున్నాను. మాట కాకుండా నీ దేవుడిని యెహోవా మరి నిన్నేమడుగుతున్నాడు అన్నాడు. చూసారా, దేవుని ఆజ్ఞల్లో మానవుని మేలుంది. అందుకని ఆ ఆజ్ఞలకు మరో పేరే మార్గం. అందుకని మానవాళి మంచి మార్గంలో నడవటానికి మీరు ఏదైనా శాసనాలు రాయండి అంటే లోకం దగ్గర ఏమీ ఉండవు, ప్రజల్ని పాడు చేసేటివే. కాబట్టి మనుషులు దేవునికి ఎందుకు భయపడాలి, దైవ మార్గంలో ఎందుకు నడవాలి అని అంటే, నీవు మేలు అనుభవించాలంటే మాత్రం నిజంగానే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. వివాహం అన్ని విషయాల్లో అందరిలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. కుటుంబం అంటే కుటుంబానికి ఆటంకమైనటువంటి ఏ విధమైన కార్యక్రమం ఏదైనా సరే అది సమాజానికి కూడా పెద్ద ఆటంకం. గుర్తుంచుకోండి, ఒక నీతి కలిగినటువంటి కుటుంబముగా మనం కట్టబడితే నీతి కలిగిన సంతానాన్ని వాళ్ళు వృద్ధి చేస్తారు అని చెప్పి దేవుడు ఎదురు చూస్తాడు. చాలాసార్లు నేను చెప్తుంటాను, మనల్ని ప్రస్తుతం ఈ స్థితిలో చూస్తున్నటువంటి దేవుడు చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే వెనుకటి తరాల వలన దేవుడికి ఏ ఆనందము లేదు. మన వెనుకటి తరాల వలన, మన పితరుల వలన, మన తాతల వలన దేవునికి ఏ ఆనందము లేదు. వారు దేవుణ్ణి ఎరగలేదు. దేవుని గ్రహించేంత పరిస్థితి, జ్ఞానము బహుశా వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. కానీ వారు మంచి చేసిరో చెడు చేసిరో మనకు తెలియదు. కానీ ఈ తరంలో మనము రావడం కొరకు ఎన్నో వెనుకటి దుష్టతరాలను దేవుడు సహిస్తూ వచ్చాడు. ఇప్పటి నుంచైనా దేవుని కొరకు ఒక మంచి కుటుంబం వస్తుందనేటువంటి ఆశ. జలప్రలయము కాలంలో లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు తుడిచేసి మళ్ళీ ఏం ఆశీర్వదించాడు? నోవహు కుటుంబాన్ని ఉన్నోళ్ళందరినీ నాశనం చేసేసి జలప్రలయంతో తుడిచేసి మళ్ళీ నోవహుని ఏమని ఆశీర్వదించాడు? మళ్ళా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఉన్నోళ్ళని పెట్టుకుంటూ అయిపోతుంది కదా. ఒక నీతి కలిగిన, న్యాయము కలిగిన, భయభక్తులు కలిగిన, దేవునితో నడిచినటువంటి ఒక నీతిమంతుని యొక్క కుటుంబములో నుంచి నీతి కలిగిన సంతానము, నీతి కలిగిన కుటుంబాలు వస్తాయని దేవుడు ఎదురు చూచే ఆశీర్వదించాడు.
అందుకనే కుటుంబ వ్యవస్థలో దయచేసి దేవుని పిల్లలు ప్రత్యేకించి నీతి తప్పిన లేక అవినీతికరమైనటువంటి ప్రమాణాలతో లోకం వెళ్తుంది. ఆ ప్రమాణాలతో ఆ లోక సంబంధమైనటువంటి కుటుంబాలతో మీ కుటుంబాలను పోల్చుకునే ప్రయత్నం చేయకండి. మీ కుటుంబాలు ప్రత్యేకంగా దైవికమైనటువంటిగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. అందుకని దాన్ని ఎలా ఉంచాలని చెబుతున్నాడండి? ఘనమైనదిగాను. ఎలాగటది? ఘనమైనదిగాను అంట. ఘనమైనదిగా ఉండాలటది. ఎంతో గౌరవంగా చూడాలి వివాహాన్ని. ఎందుకు దాన్ని గౌరవంగా చూడాలి? ఎందుకంటే దానిని దేవుడే ఏర్పరచి దానిని ఘనపరిచాడు కనుక. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. కనుక దేవుడే దానిని గౌరవంగా చూశాడు. ధర్మశాస్త్ర నిబంధనలో వివాహము జరగకుండా ఎవరైనా జారత్వాన్ని జరిగించి ఉంటే వారి యొక్క జీవిత స్థితిగతులు ఎలా ఉండేవో తెలుసా? వివాహం జరగకుండానే ఒక స్త్రీ పురుషునితో వారి యొక్క లైంగికపరమైన కార్యక్రమాలు కొనసాగించున్నట్లు అది రహస్యముగా ఉన్నప్పటికీ వివాహమైన తర్వాత తన భర్త ఒకవేళ స్త్రీ యందు తన కన్యత్వాన్ని గుర్తించకపోతే ఆ స్త్రీని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పేసేయాలి. ఇవి నాకొద్దు, నీ కుమార్తెలో కన్యాత్వం లేదు అని. అంటే ఈ విషయాన్ని తండ్రికి ఒక వివాహం చేసుకున్నాడు తన కూతుర్ని అప్పచెబితే ఇప్పుడు బిడ్డ కన్యత్వాన్ని కాపాడే బాధ్యత ఎవరి చేతిలో పెట్టినట్టు? తండ్రి చేతిలోనే, తల్లిదండ్రుల చేతిలోనే పెట్టి ఉన్నట్టు. ఇంకా కొన్ని విషయాలు, ఇటు జారత్వం విషయంలో మరొక నియమం కూడా ఉంది. ఒక ఆడపిల్లని లేక ఒక వివాహం జరిగినటువంటి స్త్రీని ఎవడైనా పొలంలో బలవంతం చేస్తే ఆమె నిజముగా అట్టి నీచమైన కార్యక్రమానికి ఇష్టం చూపించకపోతే, నీతి కట్టుబడి ఉన్నట్లయితే ఆ స్త్రీ ఏం చేయాలి? కేకలు వేయాలి, నాకు అన్యాయం చేస్తున్నారు అని. ఒకవేళ ఆమె కేకలు వేయకుండా కార్యక్రమానికి సమ్మతించిందని అంటే వారిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఒక పవిత్రమైనటువంటి కుటుంబంగా మనము కట్టకపోతే భవిష్యత్ తరాలు కూడా అవినీతికరమైన కుటుంబాలే ఉత్పన్నమవుతాయి. ఒక నియమ నిబంధనలతో దేవుని వాక్యపు ఆజ్ఞల వెలుగులో మన కుటుంబాలను మనం కొట్టుకోవాలి అని అంటే మన పిల్లలకు దేవుని గూర్చినటువంటి భయం వారి ఖచ్చితంగా రావాలి. అది ఎంత గొప్పగా ఉండాలి అని అంటే, వివాహమునకు ముందు మీరు తప్పులు చేసేస్తే, లేక ఏ పురుషుడైనా వీడు వివాహానికి ముందు తప్పు మార్గంలో వెళ్ళాడే అని తెలిసింది అనుకోండి, అసలు ఆడికి ఎవడు పిల్లనివ్వకూడదు. అలాంటి పరిస్థితి చేశారనుకోండి, నిజంగా వాడు ఏం చేయగలడు? కుటుంబం కావాలనుకునేవాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులైన వారు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ విషయమై ఏ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఖచ్చితంగా తల్లిదండ్రులే తీసుకుంటారు. అంటే ఏదో ఒక కఠినమైనటువంటి చట్టం చేయకపోతే కానీ ఈ మనుషులు వారి కుటుంబాల విషయంలో బాధ్యత తీసుకోలేరు. అందుకని అలాంటి చట్టాలు చేయటానికి మానవుని యొక్క ఆలోచన నుంచి వచ్చే దేనిని దేవుడు అంగీకరించడు. కానీ దేవుడు చెబుతున్నది మాత్రం ఏమిటంటే, పవిత్రమైనటువంటి కుటుంబంగా వారు కట్టబడాలి. దానికి చాలా ప్రాధాన్యతనిచ్చాడు. ఏ కాలమందు కూడా దేవుడు వివాహాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఏ కారణాన్ని బట్టి అయినా భార్యాభర్తలు విడిపోవాలని ప్రభు ఎప్పుడూ చెప్పలే. కారణం ఏదైనా కావచ్చు, ఏ కారణాన్ని బట్టి అయినా కావచ్చు. ప్రభువారిని అలాగే అడిగారు, ఏ కారణాన్ని బట్టి అయినా పురుషుడు తన భార్యను విడనాడవచ్చా అని. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? అది పూర్వం నుండి అలాగెప్పుడు జరగలేదు. దేవుడు ఆది నుంచి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు కదా. ఆది నుంచి అలా జరగలేదు. మరి మీరెందుకు అలా కోరుతున్నారు? మరి మోషే చెప్పాడుగా. మోషే చెప్పాడు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. వాస్తవానికి ఆది నుంచి అలా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఎవడు వేరు చేయకూడదు. అంటే వివాహంలో ఒక దేవుని ఎరుగని వారు ఒకరు, దేవుని ఎరిగిన వారు ఒకరు, ఒకవేళ వారు వివాహం చేసుకున్నా కూడా ఆ వివాహము విషయంలో కూడా దేవుడు చెప్పేది ఏమంటే,
దేవుడు జత చేసిన వారిని ఎవరు వేరు చేయకూడదు. దీని అర్థం అలా చేసుకోమని కాదు, అది పూర్తిగా దైవ వ్యతిరేకమైన కార్యక్రమం. అందుకని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడండి? మీరు అన్యులతో వియ్యమందకూడదు అన్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి ఏం చెప్పాడు? విశ్వాసికి అవిశ్వాసికి జోడు కట్టకూడదు అన్నాడు. అంటే ఖచ్చితంగా పరిశుద్ధులు పరిశుద్ధంగా కుటుంబంగా కట్టబడితే భవిష్యత్ తరాలు బాగుపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన కుటుంబంగా ఉండేటువంటి మనము మనతోనే అంతరించిపోవాలి కుటుంబం అని కోరుకోవట్లేదు. మన తర్వాత కూడా దేవుని యొక్క కుటుంబం ఉండాలి అనేటువంటి విషయం, ఆ దిశగా మనం ఆలోచన చేసేటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. వివాహ ప్రమాణాలకి ఆటంకం కలుగజేసేటువంటి వారి విషయమై దేవుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు అనే విషయాన్ని మీరు తర్వాత చదువుకోండి. ఇర్మియా సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 27వ వచనం వరకు పూర్తిగా వివాహ సంబంధమైన దైవ నియమానికి వ్యతిరేకంగా మనుషులు చేసేటువంటి ప్రతి దోషభరితమైన కార్యక్రమానికి శిక్ష ఉంది అనే విషయాన్ని ఆయన అక్కడ తెలియజేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దైవనీతిని అనుసరించి కుటుంబాలను కడుతూ ఉంటామో, మనము మన యొక్క కుటుంబాలని అనగా భార్యాభర్తలని ఆయన దాని గురించి చెప్పిన వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఇది ఆజ్ఞ. కాబట్టి ఈ క్రమంలో మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే, కాలం చెల్లిన పుస్తకం బైబిల్ అని లోకం మాట్లాడుతున్నప్పుడు మీ పవిత్ర కుటుంబాల లేక మీ పవిత్రమైన జీవితాల ద్వారా బైబిల్లో ఒక ప్రత్యేకమైన పుస్తకం, దైవ గ్రంథం అని లోకానికి చాటి చెప్పాలి. మీరు మాట్లాడితే కాదు, బైబిల్ దేవుని గ్రంథం మాట్లాడితే ఎవరికి తెలుస్తుంది? నీ గ్రంథం నువ్వు గొప్పలు చెప్పుకుంటావు అంటారు. అది నీ జీవితాన్ని గురించి లోకం చూస్తున్నప్పుడు, మీ బ్రతుకులను గురించి చూస్తున్నప్పుడు, లోకం ఇంతగా పాడైపోతే మీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతున్నప్పుడు, మీ నియమ నిబంధనలతో అంటే దేవుడు పెట్టిన ఆజ్ఞలను అనుసరించి మీరు బ్రతికే బ్రతుకు చాలా గొప్పదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. మర్చిపోకండి, ఓకేనా? ఇక అందులో ఇంకొక విషయాన్ని అందులో చేర్చి చెప్పాడు, చూడండి ఒకసారి కింద. నో వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని అన్నాడు. వేశ్యాసంగులకును వ్యభిచారులకును అంటే వివాహ జీవితానికి సంబంధించిన ప్రమాణాలని, దైవికమైన ఆజ్ఞల్ని దేవుడు ఘనపరిచినది అని మీరు గౌరవంగా చూడకపోతే, అఫ్కోర్స్ ఈ లోకంలో మనల్ని ఎవరు ఏమి అనకపోవచ్చు, మనం ఆనందంగా బతికేయచ్చునేమో. కానీ ప్రియులారా, ఈ విషయమై దేవుడు జోక్యం చేసుకుంటాడు. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చుని. ఆయనకేం పని? ఎవడు ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతుంటే వాళ్ళకి తీర్పు తీర్చడానికి దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి? వ్యభిచారులు వేశ్యాంగులు అంటే ఏమి? వివాహమైనటువంటి వారు వారి యొక్క ధర్మాలను విడిచి వెళ్ళడం, తమ భర్తలను విడిచి వెళ్ళటం, లేక తమ భార్యలను విడిచి ఇతరులను ఆశించి వెళ్ళటం అనేటువంటిది ఏదైతే ఉందో అది దైవ నియమానికి వ్యతిరేకమైన కార్యం. వాళ్ళనంటారు వ్యభిచారులు అని, జారులు అని. అయితే దయచేసి మీరు గుర్తుంచుకోండి, ఈ వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని ఎందుకు అంటున్నాడంటే, నేను ప్రత్యేకంగా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశా. మీ లైంగిక కోరికలు ఏవైనా తీర్చుకుంటే ఎక్కడ తీర్చుకోవాలి? మీ వివాహ జీవితం ద్వారా జత చేయబడిన భార్యాభర్తల మధ్యనే జరగాలి. యవన బిడ్డలు ఈ ప్రపంచాన్నంతటినీ సెల్ ఫోన్ అనేటువంటి అరచేతిలో చూసుకుంటూ మీ ఇష్టానుసారంగా తప్పుటడుగులు వేస్తూ మీ జీవితాలను అపవిత్రం చేసుకున్నారే అనుకోండి, మీ భవిష్యత్తు అంతా బుగ్గిపాలే. ఎందుకంటే
దేవుని మాటలకు లోబడి బ్రతికితే మీ బ్రతుకు బాగుంటుంది. అందరిలో మేము ఒకరు అనుకుంటే పొరపాటే. అయితే మీకు కొంతమందికి యవనేచ్ఛలు 25 ఏండ్లు 30 ఏండ్లు 35 ఏండ్ల వరకు వాళ్ళు బహుశా నిగ్రహ శక్తి కలిగి ఉంటారేమో, వారు ఏదో లక్ష్యాన్ని పెట్టుకొని. కానీ ఒకవేళ మీకు 18 సంవత్సరాల నుంచే 17 సంవత్సరాల నుంచే మీ యవనేచ్ఛలు ఒకవేళ బయటపడుతూ మీరు కంట్రోల్ చేసుకోలేనంత స్థితికి వెళ్ళిపోతే వివాహం చేసుకొనుట మంచిది. గ్రంథం చెప్పేది ఏమిటంటే కామతప్తులవుట కంటే వివాహం చేసుకొనుట వారికి మేలు. తల్లిదండ్రులైన వారు పిల్లల ప్రవర్తనలు అందుకే కనిపెట్టి చూడాలి. పిల్లలకు ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వాలి తల్లిదండ్రులు. పిల్లలు తల్లిదండ్రులతో ఎంత స్వేచ్ఛగా ఉండాలి అని అంటే వారి యొక్క కోరికలు ఏమున్నాయో అవి తల్లిదండ్రులకు మనసు విప్పి చెప్పగలిగే అంత కనిపెట్టును. పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుని చేసినప్పుడు వాడి శరీరంలో పెట్టిన సహజ కోరికలు ఉన్నాయి. వాటిని నియంత్రించలేం, కానీ వాటిని సరైన విధానంలో క్రమబద్ధంగా దేవుని నియమంలో వారి యవన కోరికలను తీర్చుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాడు. కాబట్టి వారు ఆ విధంగానే ఉండటం మంచిది. ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనమందరము క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు యొక్క పరిశుద్ధతను మనము అపవిత్రం చేసేటట్టుగా మన పనులు మన చేష్టలు ఉండకూడదు. యవన బిడ్డలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. తగిన కాలమందు యవనేచ్ఛలు వారి దేహాలలో ఎక్కువగా ఉత్పన్నమవుతున్నప్పుడు ఖచ్చితంగా బిడ్డల జీవితాలను పసిగట్టండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేయండి. తర్వాత బాధపడకండి. మీరు అవమానం పాలై పిల్లల అవమానం పాలైపోయి కాదు. వారి పరిస్థితులు కనీసం 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటానికి వారి ప్రవర్తనలను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి నడతలను బట్టి ఆలోచించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బాధ్యత మాత్రం పూర్తిగా ఎవరిది? తల్లిదండ్రులదేనండి. పక్కోళ్ళు చెప్పే వరకు చూడవసరంలా, మనమే గమనించాలి. ఎందుకంటే వివాహము దేవుడు ఘనమైనదిగానే చూస్తున్నాడు, దాన్ని గౌరవంగానే ఉంచండి. వేషసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే మీ దేహాలలో పుట్టిన కోరికను తీర్చుకోవడానికి ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేశాడు. మానవుని సహజ లక్షణాలు ఏమున్నాయి? మనం ఈ పెట్టలేదు ఇక్కడ. మానవ సహజ లక్షణాలు ఏమేమి ఉన్నాయండి? మానవ సహజ కోరికలేవి? ఆకలి దప్పులు, లైంగిక వాంఛ, 3 గౌరవము, 4వది భద్రత, 5వది సాధించుట, దైవాసక్తి, దైవికమైన ఆలోచన. ఇవన్నీ కూడా సహజంగానే దేవుడు పెట్టాడు దేహంలో. ఎందుకంటే దాని వెనకాల కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది. మీరు ఆనందంగా ఉండాలి, దేవుని సంకల్పము నెరవేరాలి. క్రమమైన విధానంలో మీ సహజ కోరికలు తీర్చుకున్నంతకాలం మీరు ఆనందంగా ఉంటారు. అక్రమమైన అపవాది మార్గంలో మీ కోరికలు తీర్చుకుంటే మీరు దిగులు, వేదన, భయంతో బ్రతకాల్సి వస్తుంది. సంతోషంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి ఏదో చేయాలనుకోలేదు. కానీ ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో దేవుని పిల్లల కుటుంబంగా కట్టబడాలి. అందుకని దేవుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే, నేను ఒక నియమాన్ని పెట్టాను కదా, మీరు ఆ నియమాన్ని దాటేస్తే ఖచ్చితంగా నేను జోక్యం చేసుకుంటా. లోకం మనల్ని వదిలిపెట్టవచ్చు, బాగా గుర్తుంచుకోండి. లోకం మనల్ని వదిలిపెట్టవచ్చు, లోక కన్నులు మనకు అప్పేయచ్చు. అఫ్కోర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి లోక సంబంధమైన నియమాలు, లోక సంబంధమైన పద్ధతులను అనుసరించి, లేక ఈ కాలంలో 21వ శతాబ్దంలో ఉన్నటువంటి చట్టాన్ని అనుసరించి మనుషులు స్వేచ్ఛగా బ్రతకొచ్చునేమో, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడు. చూస్తారా వాక్యాన్ని? తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి నుంచి 8వ వచనం వరకు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కంటిన్యూగా ఆయన ఏం చెబుతూ వచ్చాడో జాగ్రత్తగా చూద్దాం. మెట్టుకు సహోదరులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు ఎరుగుదురు కాగా
మీరెలాగూ నడుచుకొనవలెనో, ఎలాగూ దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఏమండి, మనం నడుచుకునేటువంటి మన నడక ఎవరిని సంతోషపెట్టాలి? ఆహా, మీరు ఎవరిని సంతోషపెట్టడానికి నడుచుకోవాలి? ఇది సంఘానికి చెబుతున్న మాట. కాగా వాళ్ళు ఏమిచ్చారంటే అపోస్తులు, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఏవి? మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకునే నడక ఎవరిని సంతోషపెట్టాలి? మిమ్మల్ని సంతోషపెట్టేది స్వార్థం, తాత్కాలికం, ఎంతో కాలం నిలవదు అది. అంతేకాకుండా కింద ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాం. ఇందులో ఆజ్ఞ ఉంది, బతిమలాడటం, రిక్వెస్ట్ ఉంది, తర్వాత ఏముంది? హెచ్చరిక కూడా ఉంది. చూడండి, హెచ్చరిస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ విషయంలో మీరు అంతకంతకు ఏమవ్వాలి? ఏ విషయమై? మీ వ్యక్తిగత పవిత్రతను గూర్చి ఆయన మాట్లాడుతున్న మాటలు చదువుతాం. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. జారత్వం, వివాహము కాని పిల్లలు లైంగిక పరమైన కార్యక్రమాలలో పాల్గొనుట అనే దానిని జారత్వం అంటారు. యవన పిల్లలు ఇచ్చలవిడిగా యవన పురుషులతో కలిసి తిరగకూడదు. మీరు పరిశుద్ధులు, మీరు జారత్వమునకు దూరముగా ఉండడం దేవుని చిత్తం. తర్వాత, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రతివాడు ఎలా ఉండకూడదట? దేవుని ఎరిగిన వారు వేరు, దేవునిని ఎరుగని వారు వేరు. దేవుని ఎరిగిన వారి ప్రవర్తన నడక వేరు, దేవుని ఎరుగని వారి ప్రవర్తన వారి నడక వేరు. దేవుని ఎరిగిన వారు పరిశుద్ధులు, దేవుని ఎరుగని వారు అపవిత్రులు, ఉగ్రతాపాత్రులు. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక ఏం చేయాలట? తమ ఘటాలని దేంట్లో? పరిశుద్ధత యందును ఘనత యందును. ఇప్పుడు ఘనత దేంట్లో? మీ దేహాలని పరిశుద్ధంగా కాపాడుకోవటం ఘనత అని ఎందుకు అన్నాడు దాన్ని? ఎందుకంటే ఘనమైనటువంటి కార్యక్రమం అది మీ వివాహం ద్వారా మాత్రమే అది జరగాలి. పరిశుద్ధత యందును ఘనత యందును మీ ఘటములను, మీ దేహాలని మీరు వాటిని ఏం చేయాలి? కాపాడుకోండి, విసిరేయకండి, ఎరగా విసిరేయకండి. చాలా భయం కలుగుతుంది తెలుసండి. ప్రస్తుతానికి ఒక్క హైదరాబాద్లోనే ప్రాసిక్యూటర్స్ అంటారే, అంటే వేశ్యలు అధికారికంగా 75,000 మంది ఉన్నారటండి. ఒక్క హైదరాబాద్లోనే ఎంతమంది? 75,000 మంది. ఏ రేంజ్లో సిటీ పాడైపోతుందో చూడండి. అధికారికత లేనివి ఇంకెన్నో. వారి దేహాలను కాపాడుకునేటువంటి బాధ్యత పరిశుద్ధులకు ఇచ్చాడు. మీ దేహాలను అపవిత్రమైనదిగా కాపాడుకోకూడదు. మళ్ళా చెప్తున్నాను, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని ఎరిగిన వారు, మీరు రక్షింపబడిన వారు, మీరు నిత్య జీవానికి పాత్రలుగా ఉంటూ పిలువబడిన వారు. మీ కొరకు ఎన్నో ఆశయాలతో దేవుడు ఉన్నాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, మరలా చదువుదాం.
తమ తమ ఘటములను పరిశుద్ధత ఎందును ఘనత ఎందును కాపాడుకుని ఉంటే దేవుని చిత్తం. 6 నుంచి జాగ్రత్తగా చూడండి. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి, ఈ విషయమందెవడును తన సహోదరునికి మోసం. ఏంటిది? ఇది దేనికోసం మాట్లాడదలుస్తున్నాడు ఈయన? ఎవడైనా తమ సహోదరుని యొక్క భార్యను మోసగించి లోపరుచుకునేటువంటి పని చేస్తే దాన్ని ఏమంటున్నాడు? అది తర్వాత పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషును ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తున్నాడు. అంటే ఇచ్చినటువంటి ఆజ్ఞలు దేవునివి. దేవుడు మీలో పరిశుద్ధాత్మను ఉంచాడు. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు పరిశుద్ధ ప్రవర్తన కలిగే ఉంటారు. అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపెడితే ఎవరు ప్రదండం చేసేది? దేవుడు. మీరు పరిశుద్ధాత్మను తోసేస్తున్నారు, దేవుణ్ణి తోసేస్తున్నారు, పరిశుద్ధతను తోసేస్తున్నారు, నీతిగా బ్రతకాలన్న ఆజ్ఞల్ని తోసేస్తున్నారు, మనస్సాక్షిని తోసేస్తున్నారు, ప్రేమను విడిచిపెట్టేశారు. ఇవి లేనొల్లేనండి అక్రమమైన జీవితాన్ని కొనసాగిస్తారు. అందుకనే దేవుడు దేవుని పిల్లల్లో ఇవి జరగకూడదని ఈ జీవితంలో ఒక్క విషయం కోసం చెప్పట్లేదు ఆయన. అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఒక్క విషయమే చెప్పట్లేదు, ఎన్ని విషయాలు కలిపి చెప్తున్నాడనంటే ఏ ఏ విషయాలు సంఘానికి దేవుని ప్రజలకు అవసరం వాటిని నొక్కి నొక్కి చెప్పాడండి. ప్రతి పత్రికలోనూ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ప్రియులారా. అందుకనే దేవుడు తీర్పు తీరుస్తాడు. జారులైనను, వ్యభిచారులైనను, విగ్రహారాధికులైనను, తాగుబోతులైనను వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీకు తెలియదా? మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా? నిత్యాగ్ని దండనలోకి వెళ్తారు అని చెప్పాడు. ప్రతిదండం చేసేవాడు దేవుడే. కాబట్టి ఈ చిన్న జీవితంలో దైవ నియమాన్ని అనుసరించి బ్రతకడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆతిథ్యం ఇచ్చుట, ప్రేమ కలిగి ఉండుట, పవిత్రమైనటువంటి వివాహ కుటుంబ వ్యవస్థని కాపాడుకొనుట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో మీరు గ్రహించారు. ఇంకేం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. వివాహాన్ని ఘనమైనదిగా చూసుకోండి. వేశ్యాంగులుగా, వ్యభిచారులుగా ఉండకండి. అలా ఉంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. వ్యవస్థ, ఈ ప్రపంచము 2 విధాలుగా పూర్తిగా నాశనం చేయబడుతుంది. అన్ని చోట్ల, అన్ని కాలాలలో, అన్ని వ్యవస్థల్లో. ఒకటి లైంగికపరమైన తమ దేహము యొక్క అపవిత్రత, రెండవది ధన వ్యామోహం అనే దాని వలన. అందుకని ఎప్పుడు కూడా మీరు పత్రికలు కూడా చదివినా కూడా ఎక్కడైతే దేహమునకు సంబంధించినటువంటి జారత్వం, ఎఫెసీ పత్రిక 5:3 చదివితే జారత్వము అపవిత్రత అయినను, తర్వాత వెంటనే చెప్పాడు లోభులైనను అని అంటాడు. లోభులైనను అంటే ధనాపేక్ష కలిగిన వారు. ఈ 2 రకాల క్రియలతో, ఈ 2 కార్యక్రమాలతో వ్యవస్థ పూర్తిగా అన్ని చోట్ల పాడైపోతుంది. దీని విషయమే మీరు చాలా జాగరూకత కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇందులో ప్రధానంగా ఉండవలసినటువంటి విషయం ఏంటో అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. మీరు ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే సంతృప్తిగా ఉండండి. ధనాపేక్ష ఎంత భయంకరమైంది చరిత్రలో బోల్డు మందిని మనం చూడొచ్చు. ఎంతమంది చిన్న చిన్న వాటికే గొప్ప జీవితాన్ని పాడు చేసుకున్నారు. తిమోతికి పౌలు గారు తెలియజేస్తున్నప్పుడు ధనవంతులగుటకు అపేక్షించువారు 6:9
చూడండి 6:9 ఆయన ఏం చెప్పాడు? ధనవంతులొకటికి అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన దురాశల్లోనూ అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును. నాశనములోను నష్టంలోనూ ముంచేస్తాయి. ఇంకా కొందరు దానిని ఆశించి, కొందరు దేన్ని ఆశించి? విశ్వాసం నుంచి తొలగిపోవాలంటే ఇప్పుడు ఎవరున్నారు ఇందులో? విశ్వాసులు కూడా ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మనం ధనాపేక్షకు లొంగుతామో మన ఆత్మ సంబంధమైన పతనం ఆరంభమైనట్టే. మనల్ని ఎవరు బాగు చేయలేనంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ధనాపేక్ష లేనివారై లేనిది కావాలనేటువంటి ఆశతో మీరు పరిగెత్తకండి. మరి ఎలాగా? కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఏది ఇట్లాగే బతకాలా ఎప్పుడు అని అనుకుందువా? కానీ అక్కడ ఒక మాట చెప్పాడు, చదివారు మీరు కింద, నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడును ఎడబాయను అని ఆయనే. ఎవరు చెప్పింది మాట? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, నిన్ను విడువను, ఏమాత్రమును ఎడబాయను. నీకు కలిగిన వాడితో తృప్తిగా బ్రతుకు అనేటువంటి మాట బహుశా నీకు సంతోషాన్ని కలిగించదేమో. నిజమేనండి? ఇదేందబ్బా డబ్బే సంపాదించొద్దు అంటాడు, ధనాపేక్ష వద్దు అంటాడు. డబ్బు సంపాదించొద్దని చెప్పలేదండి ఆయన. ధనవంతులగుటకు అపేక్ష వద్దు, కోరికొద్దు. ఎందుకని? నువ్వు ధనవంతుడు అయిపోతే దానివల్ల జరిగే నష్టం. చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ధనము క్రీస్తు ధనం అనేది ఒక 7-8 పాఠాలు అయిపోయినాయి ఇప్పటికే జూమ్లో. ఎంత భయంకరమైంది. నువ్వు ధనవంతుడు అయిపోతే నువ్వేమైపోయే ప్రమాదం ఉంది తెలుసా? విగ్రహారాధికుడు అవుతావు. ఇంకేమవుతావు? గర్విష్ఠు అయిపోతావు. ఇహమందు ధనవంతులైన వారు ఫస్ట్ చెప్పింది అది ఏమిటది? గర్విష్ఠులు కాక అన్నాడు. ఎవడు ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండలేడు అంటే నీ దేవుడు ఇంకొకడైపోతాడు. దేవుని కొరకాక తన కోసం తను కూర్చుకుంటే అది నీ జీవానికి మూలం కాదు. అలాగే దేవుని చేత వెర్రివాడా అనిపించుకుంటావు. ఇలాగ ఎన్నో. దీనికోసం ఆయన మాట్లాడుతున్నాడు, నీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండు. అది ఏ విషయమైనా సరే. ఆయన 2 విషయాలు చెప్పాడు. పైన భార్యాభర్తలను గురించి చెప్పాడు, వెంటనే కింద దేని గురించి చెప్పాడు? ధనాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ 2 చోట్ల మీకు దురాశ వద్దు. మీకొద్దు. అది వ్యర్థమైనటువంటి ఆలోచన. నీ ఇంట్లో లేనిది బయట ఇంకేమీ లేదు. ధనం వల్ల నీకు జరిగేదేమీ లేదు. ఏమి సొలొమోను కంటే ఎక్కువ సంపాదించేస్తారా ఏంటి? సంపాదనకు నిలవబడితే, సంపాదించడానికి కూర్చుంటే, ఒకవేళ ఆయనలాగా 100 ఏళ్ళకు పైగా బ్రతికితే అవకాశం ఇస్తే సొలొమోను కంటే ఎక్కువ సంపాదించగలరా? అంత సంపాదించున్నాడు. చెప్పాడు, ఏమన్నాడు తెలుసండి 5వ అధ్యాయంలో ప్రసంగిలో, ధనవంతుడికి తన ధన సమృద్ధి వలన ఏంటి లాభం వాడికి అని అన్నాడు ఆయన. ఏంది సార్ అలాగన్నారు అంటే ఆయన అన్నాడు, వాడు రోజు తన కళ్ళతో చూడటం తప్ప వాడికి దాని వలన ఏమి ప్రయోజనం అని అన్నాడు. అంతకన్నా ఏముందో చెప్పండి. మరి మీకే ఒక ₹1,00,00,000 ఇచ్చేసారనుకోండి, నగదు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, బీరువాలో పెట్టేస్తారు. ఏం చేస్తారు రోజు? దాంట్లో డబ్బులు రావడం ఏమో కానీ ఇల్లు దాటి బయటికి పోతే ఒట్టు కదండి. పోగలరు అసలు? నిజంగా చెప్పండి, ఇల్లు దాటి బయటికి పోతారా? పొరపాటున కూడా మళ్ళీ ఎందుకమ్మా ఇల్లు దాటి రావట్లేదని అంటే
పొరపాటు కూడా ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పరు. చెప్తారా? ఇంట్లో ధనం ఉంది చెప్తారా? బయట మాత్రం మళ్ళీ ఎలా కనబడాలి? మనం ఉన్నది లేనిది ఒరిజినల్ డూప్లికేట్ అంతా దిగేసుకొని మేము ఎవరికంటే తక్కువ కాదు. ఏంటి మరి మేము బాగా ధనవంతులం కాబట్టి ఎక్కడెక్కడ ఉండాలా? ఏమండి చెవులకి ఏడు పెట్టుకుంటున్నారండి. సరే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అండి బాబా. సరే ఇది ఒక ఎత్తు. ఇక్కడ నుంచి ఇక్కడికా, మరి ఇక్కడ నుంచి ఇక్కడికా? ఒరే విచిత్రమైన అలంకరణ. ఇవన్నీ దేనికమ్మా చెప్పండి? అద్దంలో చూసుకుంటే మీకన్నా నచ్చాయి అవి. ఎందుకంటే మనం ఏదో అని చూపించుకోవడానికి తప్ప నిజంగా దాని వలన ఏ ప్రయోజనమూ లేదు. సొలొమోను మాట ఎప్పుడు అబద్ధం కాదండి. నిజంగా ఆలోచించండి. కాబట్టి నా ప్రియ సోదర సోదరీమణులారా, నేనేం చెప్తున్నానంటే ధనవంతులొకట దానివల్ల నీకే ప్రయోజనం లేదు. నువ్వు దేవునికి దూరం అవడం తప్ప నీకు జరిగే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి నీకు కలిగిన వాటితో, ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడండి. మోతీనగర్లో జాషువా గారు చెప్పారు ఒక మీటింగ్లో, నీవు మంచి భార్యాభర్తలుగా మీరిద్దరు చాలా ఆరోగ్యంగా ఉన్నారే అనుకోండి, మీ అందరు బాగా ఉన్నారు. కానీ కాలక్రమంలో నీ భార్య నీ దాంపత్య జీవితానికి సహకరించకపోతున్నావు, ఏం చేస్తావు అని అడిగాడు ఆయన. నిజంగానే ఏం చేస్తాడు? తన భార్య యవన జీవితంలో తన లైంగిక జీవితానికో లేక తన కోరికలు తీర్చుకొని పనికి రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడు? తప్పుడు అడుగులు వెళ్తాడు. ఖచ్చితంగా తప్పు మార్గంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ ఆ దైవసేవకుడు చెప్పాడు, అదే నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు తృప్తి కలిగి దేవుని మహిమపరచు. అప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుడు నన్ను ఈ స్థితిలోనే ఉండాలని కోరినట్టున్నాడు కాబట్టి నేను ఇక్కడే ఇలాగే ఉండాలి అని. భార్య అయినా భర్త అయినా అలాంటి నిర్ణయంతో బ్రతికేవాడేనండి. కానీ ఒకడు ఇదే విషయం, నువ్వు ఏ స్థితిలో పిలువబడితేవో ఆ స్థితిలో ఉండుట, ఆ స్థితిలోనే దేవుని మహిమపరచడం కూడా చెప్పాడు. భార్య వదిలేసి, నా స్థితి నేనేమైనా, నా స్థితి అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి కూడా విడువను. బహుశా ఈ మాట మీకు నమ్మకాన్ని కలిగిస్తుందా? నిజంగా దేవుణ్ణి నమ్మితే జగత్తంతటిని కలుగు చేసిన వాడు నేనున్నా నీకెందుకనంటే ఎంత ధైర్యాన్ని ఇవ్వాలండి, ఎంత ధైర్యాన్ని ఇవ్వాలి. నిజంగా దేవుణ్ణి నమ్మితే మీరు ఎంత ధైర్యంగా బతికేయచ్చు భూమి మీద. నేనున్నా లేని దానికోసం ఎందుకు పరిగెడతావు? యెహోషువా భయపడకు, దిగులు పడకు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకును తోడుగా ఉన్నా. అంతేనండి. అంతకన్నా ధైర్యం ఇంకేముంటుంది? నేనున్నా అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట, చిన్న మాట కాదు అది. అంత గొప్ప దేవుడు నేను నీకున్నాను అన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు? ఆందోళన ఎందుకు? అనుమానం ఎందుకు? సందేహం ఎందుకు? అవసరం లేదు నీకు. చాలా ధైర్యంగా భూమి మీద నువ్వు బతికేయచ్చు. నీకు ఏది అవసరమో నీ అవసరానికి తగినట్టుగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు కదా. దానికోసం పరిగెత్తుకో, దేవుడే నీ దగ్గరికి దానిని తీసుకొస్తాడు. నిజంగా ఒక విశ్వాస జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులం మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను నీకున్నాను అనేటువంటి మాట ఎప్పుడూ నీతో నేను స్వయంగా ఎవరు లేకుండా సమస్తం కలగలేదో ఆయనే అన్నిటిని కలుగు చేసిన వాడు నీతో ఉంటే కలుగు చేసిన దాంట్లో కొంత సంపాదించుకోవడానికి ఎందుకు జీవితాన్ని తగలేస్తావు? ఒక విధంగా చెప్పాలంటే ప్రభువే నీతో ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? నీ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయంటే ఎంత ఆనందంగా ఉంటావు. అలాగా దేవుడు నీతో ఉన్నా ఒకటే, డబ్బు నీ ఇంట్లో ఉన్నా ఒకటే. ఇంకేం సమస్య ఏముంది నీకు? ఇంట్లో ఉన్నదనుకో, అవసరమైనప్పుడు ఏం చేస్తావు? అవసరాన్ని బట్టి తీస్తావా? ఊరికే తీసి పంచితేస్తూ ఉంటావు రోడ్ల మీద. అవసరాన్ని బట్టిగా తీస్తావు. నీ అవసరాన్ని బట్టి నీ తండ్రికి తెలుసు కదా, నీ ప్రభువుకు తెలుసు కదా, వాళ్ళు తీసి ఇస్తారు నీకు. నీకేం ప్రాబ్లం? నమ్మకాన్ని ఉంచండి. విశ్వాసం అనేటువంటిది మీ విశ్వాస జీవితానికి, మీ భవిష్యత్తుకి చాలా అద్భుతమైనది. కనుకనే మీ జీవన వ్యాపారాలలో
మీ జీవితాలలో మీరు తెలుసుకోవలసినటువంటి బహు ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రియులారా. కనుక దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవితంలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నిటిలో, మీరు కలిగి ఉండవలసినటువంటి ఈ బ్రతుకులో మీరు కలిగి ఉండవలసింది విశ్వాసము, నమ్మకం, పరిశుద్ధత, దేవునిపై ఆనుకొనడం అనేటువంటి ఈ విషయాలను దయచేసి మీరు మర్చిపోకండి. మన విశ్వాస జీవితంలో దేవుని కృప మనకు తోడుగా ఉంటే మిమ్మల్ని అద్భుతంగా బలపరుస్తుంది. దేవుని కృపలో బలపరచబడటానికి చూడండి, అంతేగాని అంతకు మించి మీరు లోకంలో దేనికోసం ఆలోచించవసరం లేదు. ఒకసారి 9వ వచనాన్ని చూడండి. కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వానికి ఏం ప్రయోజనం లేదని అన్నాడు. భోజనాన్ని బట్టి కలిగేది ఏమీ లేదు మీకు. కానీ ఇక్కడ ఏముందనంటే కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనండి. అది దేవుని కృపయే మిమ్మల్ని బలపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నిసార్లు మాట్లాడాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. ఏమై ఉన్నాను అని అంటే నిజంగా ఆయన విశ్వాసం చాలా గొప్పదండి. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అని అంటాడు. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? నేను ఇప్పుడు ఏమై ఉన్నా అంటే ఇప్పుడు అన్నీ ఉండి చెప్తున్నాడా, ఏమి లేనివాడుగా చెప్తున్నాడా? భౌతికంగా చూస్తే ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? నేను అన్నీ కలిగిన వాడిగానే ఉన్నా. ఆయన కృప నాకు అంత తోడుగా ఉంది, నాకేం సమస్య లేదు, నాకేం అనుమానం లేదనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఈ విషయంలో మన విశ్వాస జీవితానికి కావలసింది దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలు అనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇక వారికి చెప్తున్నటువంటి విషయంలో 10వ వచనంలో మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. ఏమండి, మనకొక బలిపీఠం ఉంది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారము. దాని సంబంధమైనవి తినడానికి గుడారంలో పనిచేసే వాళ్ళు ఎవరు? యాక్చువల్గా యాజకులు. వాళ్ళకి అధికారం లేదట మన బలిపీఠం మీద ఉన్న దాన్ని తినడానికి. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేయబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు వాళ్ళకి? మీరు ప్రజల్లో నుంచి క్రైస్తవులైనందుకు బయటికి పట్టణాల వెలుపలికి వెళ్ళగొట్టబడుతున్నందు చేత మీరేమీ దిగులు చెందకండి. ఎందుకంటే మన ప్రభు అయిన క్రీస్తు వారు సైతం మనల్ని పరిశుద్ధపరచడం కొరకు గవిని బయట, అంటే ఎక్కడ? కల్వరి కొండ మీద, పట్టణము బయట సిలువ వేయబడి ఉన్నాడు. అక్కడ కార్చిన రక్తమే ప్రపంచ మానవ జాతిని అంతటినీ శుద్ధి చేసింది. మీరు బయటికి గంటేయబడుతున్నారని, అవమానించబడుతున్నారని తిరిగి ధర్మశాస్త్ర సంబంధం దాని కింద పోవాల్సిన అవసరం లేదు. మీరు పరిశుద్ధులై ఉన్నారు. అందుకని దానికి ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనము పట్టణంలో ఉన్నా, పట్టణానికి బయట ఉన్నా ఈ లోకం మంది కాదు. అదే ఆయన చెప్తుంది. ఆయన నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసమో ఎదురు చూస్తున్నాం. వారి విశ్వాస జీవితాన్ని బలపరుస్తున్న విధానం చూసారా? మేము ఈ జీవితాలలో మీరు ఎరగవలసిన సత్యం ఏంటంటే, మీరేమి కలిగి ఉన్నారా, ఏమి లేరా అనేది కాదు, కానీ మీ విశ్వాస జీవితంలో మీరు దేవుని కృపలో బలవంతులై ఉండండి. సమాజం చేత వెలివేయబడుతున్నామని మీరు ఎప్పుడూ
మిమ్మల్ని గూర్చి మీరు చులకనగా భావించుకొని మిమ్మల్ని మీరు ఏమనుకుంటారో, ఏం జీవితం అని మీ సనుగుకొనికి వస్తారేమో, సందేహానికి వస్తారేమో, అనుమానాలకు వస్తారేమో. అది మీకు అవసరమో లేదు. మీ ప్రభువు కూడా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికే ఊరు బయటే కదా సిలువ వేయబడ్డాడు. మీరు కూడా అంతే అని అన్నాడు. అంతే. ఎందుకంటే మీరు ఎక్కడున్నా పట్టణం మనకుంది, ఉండబోయే దానికోసం కదా ఎదురు చూస్తున్నాం. ఎక్కడుంటే ఏంటి, ఊరు బయట ఉంటే ఏంటి, ఊరిలో ఉంటే ఏంటి, మీకు అన్నీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు చాలు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడండి, మీ విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసింది ఏ జీవితం అంట? స్తుతి. యాజకులు అర్పించేటువంటి బలులు కాదు ఇప్పుడు ఆయనకు కావాల్సిందే. ఏవి కావాలి ఇప్పుడు దేవునికి? మీ స్తుతి యాగము కావాలి, మన పెదవులతో కావాలి, దేవునికి చేయాలి. ఇంకేమన్నాడు చూడండి ఒకసారి, ఎల్లప్పుడూ అనే చూడండి, ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయండి, ఎల్లప్పుడూ. అందుకనే ఇదే విషయాన్ని కొలసి సంఘానికి, ఎఫెసు సంఘానికి కూడా చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు. యేసు ప్రభు వారిని గూర్చి మీ హృదయాల్లో నిత్యము ఏం చేయండి? స్తుతిగానం చేయండి, పాడండి. తండ్రి అయిన దేవుని స్తుతించండి, ప్రభు అయిన క్రీస్తు వారిని స్తుతించండి. ఎంత గొప్పగా చెప్పారో. మీ హృదయాల్లో నిత్యము గానం చేయండి, దేవుని ఆరాధించండి. మరొకసారి 16వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడండి. ఏమంటున్నాడు? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, అట్టి యాగాలు దేవునికి. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టమైన బలులు ఒకప్పుడువి బలులు, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు వారు చెప్పారు తండ్రితో కదా. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనవి ఏవో చెప్పాడు, చేయండి. ఆయనకి ఇష్టమైనవి చెప్పాడు. ఒకప్పుడు అవి ఇష్టం లేదు నాయన అని చెప్పేశాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనది మళ్ళీ చేయమంటున్నాడు. ఫస్ట్ దాన్ని కూడా మర్చిపోకూడదు. పైది స్తుతి యాగము, మన పెదవులతో, మన నోటితో, మన దేహముతో. ఇక్కడ ఈయన ఇదే చెప్పాడు, స్తుతియాగం. ఎందుకంటే ఇది హెబ్రీయులతో మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళు పాత నిబంధనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ బలుల గురించి ఇప్పుడు అవి ఆయనకు అవసరం లేదు. వాటి వల్ల మనం ఏం చేయొచ్చు? మనం మంచి చేస్తాం. మనం హృదయాన్ని, మన యొక్క ధనాన్ని, మన ఉపకారాన్ని, మన మంచిని ఇతరులకు పంచుతాం. ఇక 7వ అధ్యాయం చెప్తుందంటే ఆత్మీయ నాయకులను గౌరవంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అందుచేత వారి విషయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్కొప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. సంఘానికి మేలు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హెబ్రీ సంఘం కోసం సత్యాన్ని ప్రకటించినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. కనుకనే వారి విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండండి. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఎక్కడ? 7వ వచనాన్ని చూడండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే వీరికి విశ్వాస జీవితాన్ని బోధించి బ్రతికి వీరి కోసం పనిచేసినటువంటి వారు వారి యొద్ద నుంచి లేరు. కానీ వారి బ్రతుకులను మీరు ఏం చేయండి? ఇప్పుడు అనుసరించండి అన్నాడు. చూడండి, అనుసరించుట ఇది చాలా అవసరమైనటువంటి సంగతి. ఈరోజు భూమి మీద సంఘం స్థాపించబడటానికి పలు విధాలుగా మనం సత్యమును అనుసరించి నేర్చుకోవడానికి, ప్రకటించడానికి, ఒక స్థితికి మనం చేరటానికి మన వెనకాల చాలామంది పనిచేశారు. పుస్తకాలు రాయటం అయితేనేమి, వాక్యం బోధించడం అయితేనేమి, నిర్విరామంగా ప్రయాసపడటం అయితేనేమి, బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానిక సంఘం ఇప్పుడు ఈ ప్రపంచానికి ఇంత దూరం రావడానికి గల కారణం వాళ్ళు చేసిన పనులేనా? వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఏం చేయొచ్చు? వాళ్ళు చేసిన పని యొక్క ఫలమును చూడండి. అక్కడ మీపై నాయకులుగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును
శ్రద్ధగా అంటే అప్పుడప్పుడు అని కాదు, నిత్యము తలంచుకొనుచు ఏం చేయాలట, వారి విశ్వాసమును అనుసరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటండి? వారితో ఉన్న ప్రభువు మీతో కూడా ఉన్నాడు. వారిని నడిపించినటువంటి ప్రభువు మనల్ని కూడా నడిపిస్తాడు. మనము ఆయన వారి ఆజ్ఞలను, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని అనుసరించడానికి మనం సిద్ధపడాలి. అందుకనే ఇక్కడ వారు గతించిన వారి కోసం 7వ వచనం మాట్లాడాడు. ప్రజెంట్ ఉన్నటువంటి సంఘ నాయకుల కోసం ఇప్పుడు 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు మీ విషయమే దుఃఖపడుతూ ఆ పని జరిగిస్తూ ఉంటే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక దుఃఖముతో కాకుండా ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. సంఘ నాయకత్వానికి లోబడాలి. సంఘ నాయకత్వానికి లోబడాలి అంటే సంఘం ఉంది అని అంటే సంఘానికి నాయకత్వం అనేది ఒకటి ఉంటుంది. అది ఆత్మలను కాసే నాయకత్వం. ఆత్మలను కాసే నాయకత్వం, ఆత్మలను దేవునికి లెక్క చెప్పే నాయకత్వం. ఏదో మరి వస్తున్నారు కదా, ఏదో 4 మాటలు మనం చెప్పేసి కాలయాపన చేసేసి వెళ్ళిపోవాలా అని కాదు. ఈ కార్యక్రమాల విషయంలో మనం బాధ్యత కలిగిన వారై ఉండాలి. రైట్. తర్వాత చివరికి ఆయన ఏం చెప్పాడంటే 20-21 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ విధేయత కలిగినటువంటి జీవితం, సంఘమునకు వెలుపట. చూద్దాం ఒకసారి. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము ఒక రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయడానికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సంఘానికి కాపరి ఎవరు? గొప్ప కాపరి ఎవరు? యేసు ప్రభువారు. ఆయన రక్తమును బట్టి మనకు విమోచన కలిగింది కదా. కనుకనే దేవునితో మనల్ని సమాధానపరిచినటువంటి ప్రభు అయిన క్రీస్తు మీతో ఉన్నాడు. కనుకనే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి మరి? ఆయన ఆజ్ఞలకు మనం పూర్తిగా విధేయతతో కూడిన జీవితాన్ని జీవించాలి. దీని కొరకు పరమ తండ్రి మనల్ని పిలిచి ఉన్నాడు. కనుక ఇది సంఘములోనూ సంఘమునకు వెలుపటి వారి ఎడలు కూడా మనము నిత్యము విధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవించేవారుగా ఉండాలని ఈ 13వ అధ్యాయం అంతా మనకు తెలియజేస్తుంది. ఈ సందర్భాన్ని మీరు చూసారా? వీటన్నిటిని ఒకసారి మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. మనము ప్రేమ, ఐక్యత కలిగి ఉండటము. రెండవది నైతిక జీవితం అంటే వివాహ లేక కుటుంబ జీవితం. మూడవది నమ్మకమైనటువంటి జీవితం, ధనము, విశ్వాసము, దేవునిపై ఆధారపడుట అనేటువంటి దాన్ని మీరు మర్చిపోకండి. తర్వాత 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి సంగతి మనము నడవలసినటువంటి జీవితం. అది సత్య సంబంధమైన జీవితాన్ని జీవించాలి. సత్య సంబంధమైన జీవితాన్ని జీవించాలి. మీ జీవితాన్ని అసత్యం వైపు, అవినీతి వైపు, లోకస్తుల వలె నడిపించుకోవటానికి మీరు సిద్ధపడకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక నిత్యము మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, స్తుతియాగం చేసేవారుగా ఉండాలి. ఇతరులకు ఇచ్చే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులకు ఇచ్చేటువంటి ఆలోచన జీవితం అనేది ఎవరికి ఇష్టమైన కార్యం? అది దేవునికి ఇష్టమైన కార్యం. సంఘాన్ని ఇన్ని విధాలుగా ఎంత వెనకబడిన వారిని ఎంత ముందుకు తీసుకురావాలని గ్రంథకర్త పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడో మనం దీన్ని చదవచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పత్రికలో ఆయన 12వ అధ్యాయం వరకు మాట్లాడిన సందర్భాలు వేరు, 13వ అధ్యాయం సందేశం అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సందేశం అన్నమాట అది. కానీ అన్నీ కూడా సంఘానికి బుద్ధి కలిగించే మాటలు, హెచ్చరిక చేసే మాటలు, వారిని గద్దించే మాటలు, సరిచేసేటువంటి మాటలు, దేవునికి మహిమ, దేవునికి దగ్గర చేసేటువంటి మాటలు దేవుని ప్రజలని. కాబట్టి ఈ జీవితాన్ని మీ జీవితంలో
జీవించాలి. ఇదేంటిదంటే అనుసరించడానికి, జీవించడానికి, విని వెళ్ళటానికి కాదు. ఇందులో బహు ప్రాముఖ్యమైనది మిమ్మల్ని మీరు కాపాడుకొనుట, పవిత్రంగా కుటుంబాలని దేవుని కొరకు కట్టుట, సంఘంలో ప్రేమ ఐక్యత కలిగి ఉండుట, దేవుని పనిలో కష్టపడుతున్న వారి కొరకు మనము నిత్యము ఆతిథ్యం చేసి లేక వారిని జ్ఞాపకం చేసుకునే వారికి సహాయము చేయుట. ఇది ఈ భూమి మీద మన జీవితంలో మనుషుల కొరకు, సంఘం కొరకు, కుటుంబాల కొరకు చేయటం ఎంత అవసరమో అంతే ఎత్తున దేవాది దేవుని కొరకు కూడా స్తుతియాగం చేయుట అనేటువంటిది చాలా అవసరమైంది. కాబట్టి ఈ విధంగా మనము మన సమతుల్యమైనటువంటి జీవితం ఏమండి, దేవాది దేవుడు తన వాక్య ప్రకారంగా మన కోసం జీవించేటువంటి జీవితం ఎలాంటిదో, అలాగే లోకం కోసం మనం జీవిస్తున్న జీవితం కూడా ఎటువంటిదో ఒకసారి పరీక్షించి చూడండి. నిజంగా మనం మన కోసం జీవించేదానికంటే లోకం కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇతరుల యొక్క మన్నన కోరడం కోసం, ఇతరుల చేత మెప్పు పొందడం కోసం మనం పెట్టే ఖర్చు ఎక్కువ, మన కోసం మనం బ్రతికేదానికంటే. ఈ రెండింటికి భిన్నమైనది మనం దేవుని కోసం బ్రతకటం అనేది. దేవుని కొరకనంటే అది నీకు ఇచ్చిన జీవితం, నీ బాధ్యతను సరిగా నిర్వహించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి.